రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ఖరీఫ్ పంటలు వేసి వానల కోసం ఎదురుచూసిన రైతుల్లో ఆనందం నిండింది. నగరాల్లో రహదారులు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురిశాయి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం, పీబీపాలెం మండలాల్లో భారీ వర్షం పడింది. ఖరీఫ్ నారుమళ్లు పోసుకుని 2 వారాలు గడిచినా వానల జాడలేక అల్లాడిన రైతులు వర్షం రాకతో హర్షం వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో పంటలకు ప్రాణం పోసినట్లయిందని తెలిపారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు ఊరటనిచ్చింది. గ్రామాల్లో చెరువులు నిండాయి. మార్కాపురం, డోర్నాల, ఎర్రగుంటపాలెం, కనిగిరి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. 2 ఏళ్లుగా ఈ స్థాయిలో వర్షాన్ని చూడని రైతుల్లో ఆనందం నిండింది. ఒంగోలులో శివారు ప్రాంతాల రహదారులు బురదమయమయ్యాయి. దర్గాకూడలిలో మురుగునీటి కాలువలు రోడ్లపై ప్రవహించాయి. సమతానగర్లో రహదారుల నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. చీరాలలో రోడ్లు నీటితో నిండాయి. వేటపాలెం, పర్చూరు, మార్టూరు, చిన్నగంజాం ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనమలమూరులో వర్షం ధాటికి గోడకూలి 12 పొట్టేళ్లు మృతి చెందాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏకధాటిగా భారీ వర్షం పడింది. నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు కాలనీళ్లలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికి కాలువలు పొంగిపొర్లాయి. వాహనదారులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో భారీ వర్షం కురిసింది. డోనేకల్ వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంక పొంగి పొర్లింది. బళ్లారి, గుంతకల్లు రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. వరుణుడి కరుణతో రైతులు సేద్యం పనులకు సిద్ధమవుతున్నారు.